హలో గాయస్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీహారం. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ. కొంచెం లేట్ అయింది, బట్ అస్సలు మిస్ అవ్వాలి అనుకోలేదు. సో లేట్ అయినా మూవీ చూసేద్దామని రెడీ అయిపోయా. అండ్ మూవీ ఎలా అనిపించిందంటే అన్ అబ్సల్యూట్ సినిమా. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ తెరే ఇస్కమే మూవీ ఇచ్చిన షాక్ నుంచి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. సో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, రైట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ సీన్ మెయిన్ ప్లాట్లోనే మూవీ అంతా నడుస్తుంది. అండ్ మోస్ట్లీ అన్ని క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఒక పక్క లవ్ స్టోరీ అండ్ ఇంకో పక్క ఒక ఫ్యాన్ బాయ్ లవ్ని బ్యాలెన్స్డ్గా చూపిస్తారు. అండ్ ఎస్, ఇక్కడ ఆ రెండు స్టోరీస్ కూడా చాలా కన్విన్సింగ్గా అండ్ లవ్ స్టోరీని చాలా క్యూట్గా ఎస్టాబ్లిష్ చేశారు. మూవీ స్లో అని చెప్పారు, బట్ ఇక్కడ స్టోరీని చాలా కేర్ఫుల్గా అన్ని ప్లాట్ పాయింట్స్ అండ్ ఎందుకు ఆంధ్ర కింగ్ సూర్య అంటే సాగర్కి అంత ఇష్టం అండ్ హీరోయిన్కి హీరో మీద ఎందుకు మంచి ఇంప్రెషన్ ఉంటుంది అండ్ వీటన్నిటికీ మించి హీరో ఊరి గురించి అండ్ స్టోరీలో దాని ఇంపార్టెన్స్ అన్ని రైట్ అమౌంట్లో ఎగ్జిక్యూట్ చేశారు. సో ఈ పేసింగ్ కొంతమందికి నెగిటివ్గా అనిపించవచ్చు, బట్ నాట్ అన్ ఇష్యూ ఫర్ మీ. ఇన్ఫ్యాక్ట్ స్టోరీ బాగా ఎంగేజింగ్గా అనిపించింది. సో అలా వెళ్తున్న మూవీలో ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్తో ఇంటర్వెల్ అండ్ సేమ్ తెరే ఇస్కమే మూవీ లాంటి ఇంటర్వెల్లే పెట్టారు, బట్ దీనికి కొంచెం వెయిట్ ఉంది. ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ హీరోకి ఆ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ అవుతుంది. అండ్ చూస్తున్నప్పుడు హీరో ఓన్లీ ఫ్యాన్ లాగే కాదు, ఆల్సో తనకంటూ ఒక వరల్డ్ గురించి ఆలోచిస్తున్నాడు అని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది సాగర్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి బాగా యూజ్ అయింది. సో ఇలా ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోతుంది విత్ ఎ గుడ్ ఫీలింగ్. అండ్ సెకండ్ హాఫ్కి మంచి ఎక్స్పెక్టేషన్ని సెట్ చేసింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మళ్ళీ ఎలాంటి డీవియేషన్ లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోతుంది. అండ్ ఏ మాటకి ఆ మాట. ఫస్ట్ హాఫ్ అంతా ఎస్టాబ్లిష్మెంట్ మీద ఫోకస్ చేశారు అన్నాను కదా, బట్ ఇక్కడ చాలా అంటే చాలా హై మూమెంట్స్తో నింపేశారు. అండ్ మనకి ట్రైలర్లో చెప్పినట్టు ఏ స్టోరీ ఆఫ్ ఏ సూపర్ స్టార్ అండ్ ఏ సూపర్ ఫ్యాన్ అనే ట్యాగ్కి ఫుల్గా జస్టిఫై చేశారు. అండ్ అబౌవ్ దట్ ఇది నిజంగా ఒక సూపర్ ఫ్యాన్ స్టోరీ. ద క్యారెక్టర్ డెవలప్మెంట్ ఆఫ్ సాగర్ అయితే పీక్స్ అసలు. అండ్ ఇంకా మాట్లాడుకుంటే చాలానే సీన్స్ ఉన్నాయి విచ్ స్టాండ్స్ అవుట్ కంప్లీట్లీ. కొన్ని మెన్షన్ చేయడం అంటే కష్టమే, బట్ దేని గురించి అయినా మాట్లాడాలి అంటే దట్ ఈస్ ద క్లైమాక్స్ గురించి. ఒక్కటే మాట, అబ్సల్యూట్ సినిమా అంతే. నెగిటివ్ పాయింట్స్ చెప్తాను అని ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే ఐఎమ్ సారీ. నాకైతే వెతికినా కూడా ఏ పాయింట్ దొరకలా. ఐఎమ్ సారీ ఫర్ దట్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రామ్ పోతినేని సూపర్ పర్ఫార్మెన్స్, అసలు కెరియర్ బెస్ట్ అని అనిపించింది నాకైతే, బీట్ పర్ఫార్మెన్స్ ఆర్ మూవీ వైజ్. భాగ్యశ్రీ భోస్లే క్యారెక్టర్ అయితే మిస్టర్ బచ్చన్ చూసి ఇంకో శ్రీలీల అవుద్దేమో అనుకున్నా, బట్ కాంత అండ్ ఈరోజు ఈ మూవీ చూసిన తర్వాత ఇంకో స్టార్ పర్ఫార్మర్ అని తెలిసింది. ఎక్స్ప్రెషన్స్తో లాగేస్తుంది సీన్ అంతా. రాహుల్కి మంచి క్యారెక్టర్ దొరికింది అండ్ హీ హ్యాజ్ ఎ వెరీ గుడ్ పార్ట్ టు ప్లే ఇన్ ద మూవీ. మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు. రావు రమేష్ గారి సీన్ ఒకటి సెకండ్ హాఫ్లో ఉంటుంది, అందులో డైలాగ్స్ అయితే పిచ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఉపేంద్ర గారు. ఈ మూవీకి ఆయన చాలా పెద్ద అసెట్. మూవీ చూసిన తర్వాత మీరు ఇంకెవ్వరిని ఇమాజిన్ కూడా చేసుకోలేరు ఆ రోల్లో. పర్ఫెక్ట్ కాస్టింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఆయన సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. వన్స్ అగైన్ ది అబ్సల్యూట్ సినిమా. డైరెక్టర్ మహేష్ బాబు గురించి మాట్లాడాలి అంటే ఒకటే మాట, థ్యాంక్ యూ మా రామ్ గారిని మళ్ళీ మాకు తిరిగి ఇచ్చినందుకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా మాట్లాడాలి. వివేక్ అండ్ మర్విన్ బీజిఎం చాలా బాగుంది అండ్ సీన్స్ అన్నిటినీ బాగా ఎలివేట్ చేసింది. అండ్ నా ఫేవరెట్ సాంగ్ అయితే టైటిల్ సాంగే, ఆంధ్ర కింగ్. అండ్ ఈ మూవీ గురించి నేనేం విన్నానంటే కలెక్షన్స్ చాలా డిసప్పాయింటింగ్గా ఉన్నాయని. సో టీఎఫ్ఐ బానిసలకి ఒకటే మాట, ఒక రాడ్ సినిమా తీసినప్పుడు ఎథికల్ హ్యాకర్ అని ట్రోల్ చేశారు, ఓకే, బట్ ఇప్పుడు వచ్చింది సూపర్ ఫ్యాన్ సాగర్. ఈయనని ఇగ్నోర్ చేసి టీఎఫ్ఐ బానిస అంటే ఎలా? వెళ్ళండి అమ్మా థియేటర్స్కి. సో దాట్స్ మై రివ్యూ. అండ్ సినీహారం రేటింగ్ వచ్చేసి 3.75/5. వాళ్ళు చెప్పిందే నేను చెప్తా, ఏ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ ఎ సూపర్ స్టార్ అండ్ హిస్ సూపర్ ఫ్యాన్.